హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. మనకి వివో నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చింది. త్వరలో వీళ్ళు వివో T4 అల్ట్రా అని లాంచ్ చేస్తున్న రూమర్స్ అయితే బయటపడి, అంటే ఇంకా దీనికి సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అలాగే పూర్తి స్పెసిఫికేషన్స్ ఇవన్నీ కూడా బయటపడిపోయాయి. మనకి వివో T4 అనగానే గుర్తొచ్చేది ఏమంటే ఒక బెస్ట్ ఆఫ్ ది మూవ్ అని చెప్పొచ్చు అనమాట. అంటే మనకి వివో T4 చూసామన్నమాట మొబైల్లో. ఆ మొబైల్లో ఉన్న ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఫీచర్ కూడా మనకి సర్టిఫై చేసింది. బట్ ఈ మొబైల్ కూడా చూద్దాం, ఎందుకంటే ఫీచర్స్ అనేది కొంచెం ఈ మొబైల్లో కూడా బాగున్నాయి. బట్ మనకి ఈ మొబైల్ హైలైట్స్ కూడా ఉన్నాయని చెప్పొచ్చు అనమాట. ఇందులో మెయిన్ హైలైట్ చూసుకోవాల్సిన కెమెరాస్ అని చెప్పొచ్చు. కెమెరాస్ మాత్రం అయితే వేరే లెవెల్ ఉన్నాయి. అలాగే బ్యాటరీ కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తారు. ఇంకా చూసినట్టయితే ప్రాసెసర్ కూడా మంచి ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారని చెప్పొచ్చు అనమాట. చాలా బాగున్నాయి ఫీచర్స్ అని కూడా ఇవన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వద్దాం. ఇది మనకి ఫ్రంట్ అయితే కర్వ్ డిస్ప్లే ఉంటుందని చెప్పొచ్చు. ఇక్కడ మనకి కార్నింగ్ గొర్రె గ్లాస్ అయితే యూజ్ చేస్తారు. బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటుంది, సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. ఇది మనకి డబుల్ స్టోరేజ్ స్పీకర్స్ రాబోతుంది. 3.8 జాక్ అయితే సపోర్ట్ చేయదు. సౌండ్ క్వాలిటీ మాత్రం సూపర్ అని చెప్పొచ్చు. అలాగే ఇది మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ప్రింట్ సపోర్ట్ ఉంది. ఇది మనకి ఆప్టికల్ కొంచెం ఫాస్ట్గా అన్లాక్ అవుతుందని చెప్పొచ్చు అనమాట. మన డ్యూరబిలిటీ విషయానికి వచ్చింటే ఇందులో మనకి MIL STD 8NS సర్టిఫైడ్ పొందింది. ఇది మనకి మీటిగేట్ చెప్పొచ్చు అనమాట. మనకి ఎక్స్ట్రీమ్ కండిషన్స్ కానీ అలాగే అల్ట్రా లో టెంపరేచర్స్లో ఈ మిల్టీగ్రేడ్ అనేది కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట. మనకి IP65 వాటర్ రేటింగ్ సపోర్ట్ ఉంది. ఫుల్లీ వాటర్ రెసిస్టెంట్ కాదు, చిన్న డ్రాప్స్కి సర్వే అవ్వగలదని చెప్పొచ్చు అనమాట. ఇంకా మనం డిజైన్ విషయానికి వస్తే డిజైన్ మాత్రం చాలా బాగుందని చెప్పొచ్చు అనమాట. మన డిస్ప్లే విషయానికి వద్దాం. ఇది మనకి 6.7 ఇంచెస్ AMOLED డిస్ప్లేతో రాబోతుందని చెప్తున్నారు. ఇది మనకి 144 హెర్ట్జ్ అయితే రిఫ్రెష్ బెటర్ అని చెప్పొచ్చు. చాలా హైయెస్ట్ రిఫ్రెష్ రేటు. అలాగే మనకి HDR10+ సపోర్ట్ ఉంది. 1 బిలియన్ కలర్స్ ఉన్నాయి. అప్ టు 6000 నీట్స్ అయితే పీక్ బ్రైట్నెస్ పెట్టారు. చాలా ఎక్కువ బ్రైట్నెస్ అనమాట. అలాగే 1.5K రెజల్యూషన్ ఉంది. చాలా బెస్ట్ రెజల్యూషన్. అంటే మనకి విజువల్ ఎక్స్పీరియన్స్ కానీ అలాగే గేమింగ్ అడెప్ట్ కానీ వైర్ 1 L1 సపోర్ట్ ఉంది. OTT కంటెంట్ ఉంది కూడా ఫుల్ హెచ్డీలో వాచ్ చేయొచ్చు. మనం ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇందులో మనకి MediaTek ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ఇది మనకి MediaTek Dimensity 9300+ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ఇది మనకి 4nm బిలియన్ ప్రాసెసర్ అనమాట. LPDDR5X కానీ 4X అని ఉండొచ్చు. ఇది UFS 4.0తో రాబోతుంది అనమాట. ప్రాసెసర్ రిలేటెడ్ విషయానికి వచ్చినట్టయితే ఈ ప్రాసెసర్ మనకి గేమింగ్ పర్పస్ కానీ మనకి నార్మల్ పర్పస్ కానీ చాలా బాగుంటుంది అనమాట. మేజర్గా ఎవరైతే గేమింగ్ లవర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఈ మొబైల్ అయితే సూట్ అవుతుంది. Android 15 రాబోతుంది. అలాగే ఫన్ టచ్ OS 15 రాబోతుంది అనమాట. కానీ మనకి Android 15 అంటాం కాబట్టి ఈజీగా 2+3 ఇయర్స్ అయితే మేజర్ OS అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేయొచ్చు. ఇంకా మనం ఏ ఫీచర్స్ విషయానికి వద్దాం. ఇందులో ఏ ఫీచర్స్ కూడా చాలా ఉంటాయని చెప్పొచ్చు అనమాట. కెమెరా విషయానికి వచ్చినట్టు ఇది మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుందని చెప్తున్నారు. అలాగే ఒక ఫ్లాష్ ఉంటుంది. మనకి ఇక్కడ మెయిన్ కెమెరా అయితే 50 MP ఇచ్చారనమాట. ఇది మనకి సోనీ IMX921 సెన్సర్ ఇది ఇచ్చేస్తారు. చాలా బెస్ట్ సెన్సర్ అని చెప్పొచ్చు అనమాట. ఫొటోస్ కూడా చాలా బెటర్గా క్యాప్చర్ చేస్తుంది, చాలా బెటర్గా తీస్తుందని చెప్పొచ్చు. అంటే మనకి సోనీ సెన్సార్ ఉన్నట్లయితే ఫొటోస్ అనేటివి చాలా బెటర్గా తీస్తుంది అనమాట. అలాగే మనకి మెయిన్ కెమెరాకి వాయిస్ కూడా సపోర్ట్ ఉంది అనమాట. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా చాలా బెటర్గా ఉంటుంది. అలాగే మనం రేర్ కెమెరా యూజ్ చేసుకొని మ్యాక్సిమం 4K 60 fps అల్ట్రా హెచ్డీలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా సెకండరీ కెమెరా విషయానికి వచ్చినట్లయితే రూమర్స్ ప్రకారము 50 MP టెలిఫోటో కెమెరా ఇస్తామని చెప్తున్నారు. బట్ అది కరెక్ట్ అవుతుందో లేదు చూడాలన్నమాట. ఒకవేళ ఈ కెమెరా ఇస్తే చాలా బెటర్ అని చెప్పొచ్చు. ఇంకా టెలిఫోటో కెమెరా అంటే చెప్పాల్సిన లేదు కదా, మనకి ఫొటోస్ మాత్రం అయితే చాలా బెటర్గా తీయగలదు అనమాట. టెలిఫోటో కెమెరాలో అప్ టు 3x వరకు అయితే ఆప్టికల్ జూమ్ ఉంది. అంటే మనకి జూమింగ్ ఎఫెక్ట్ తక్కువ అనుకోండి, కాకపోతే ఫొటోస్ అనేవి చాలా బెటర్గా క్యాప్చర్ చేయగలదు. అదేవిధంగా ఇందులో మనకి 10x టెలిఫోటో మైక్రో లెన్స్ అయితే యూజ్ చేస్తామని చెప్తున్నారు. సో మనకి ఈ లెన్స్ కూడా ఒక రకంగా యూజ్ అవుతాయి అనమాట. మేజర్గా మనకి డే లైట్లు కానీ లో లైట్లు కానీ అలాంటి టైంలో లెన్స్ అయితే యూజ్ అవుతాయని చెప్పొచ్చు. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే మనకి ఇక్కడ 50 MP పెట్టారు. 50 MP అంటే చాలా బెటర్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఫ్రంట్ 50 ఉంటుంది కాబట్టి ఈజీగా మంచి ఫొటోస్ తీయగలదు అనమాట. చాలా బెటర్గా ఆప్టిమైజ్ చేసి మంచి ఫ్రంట్ ఫొటోస్ తీయగలదు. ఇంకా మేజర్గా మీరు గ్రూప్ ఫొటోస్ కానీ ఇలాంటివి ఏమన్నా తీయాలన్నా కూడా మీకు ఫ్రంట్ కెమెరాలో చాలా బెటర్గా వస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే మనకి వివో కెమెరాస్ అనేటివి చాలా బెటర్గా పర్ఫామ్ చేయగలదు. ఎందుకంటే మనకి ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే చాలా బాగుంటుంది అనమాట వివో కెమెరాస్లో. ఇంకా బ్యాటరీ విషయానికి వద్దాం. మనకి 6000 mAh బ్యాటరీ పెట్టారు. చాలా లాంగెస్ట్ బ్యాటరీ, చాలా బిగ్గెస్ట్ బ్యాటరీ అని చెప్పచ్చు. ఈజీగా 3 to 4 days వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. 100 watts అయితే ఫాస్టింగ్ సపోర్ట్ ఉంది. 100 watts అంటే 1 hour లోపల అనుకోవచ్చు. ఎస్టిమేషన్ చెప్తున్నా, కరెక్ట్గా తెలియదు. ఇంకా మన కరెంట్ విషయానికి వద్దాం. ఇందులో మనకి 5G సపోర్ట్ ఉంది. బ్లూటూత్ వర్షన్ 5.4తో రాబోతుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంది. ఇవి గైస్ ఓవరాల్గా ఈ మొబైల్ సంబంధించిన పూర్తి స్పెక్స్ అయితే నచ్చిన ఈ మొబైల్ ప్లేస్మెంట్స్ ఏమంటే అది ఫస్ట్ చెప్పుకోవాల్సింది కెమెరాస్ అనమాట. కెమెరాస్ మాత్రం అయితే చాలా బాగున్నాయి. మనకి ఈ కెమెరాస్ అనేవి రూమర్స్ ప్రకారమే కాబట్టి కన్ఫర్మ్ కాదు కాబట్టి ఒక రూమర్స్ ప్రకారమైనా కూడా ఈ కెమెరాస్ చాలా బెటర్ అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ప్లస్ పాయింట్ ఉంటుంది బ్యాటరీ. ఇది మనకి 6000 mAh బ్యాటరీ రాబోతుంది. ఇక్కడ కూడా బెటర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇంకా మనకి డిస్ప్లే అనమాట. మేజర్గా ఇది మనకి కర్వ్ డిస్ప్లే కదా, ఇక్కడ కూడా కొంచెం బెటర్గా చెప్పుకోవచ్చు అనమాట. మేజర్గా ఎవరైతే సినిమా చూసేవాళ్ళు గేమింగ్ ఆడే వాళ్ళు ఉంటారో వాళ్ళకి కర్వ్ డిస్ప్లేలో చాలా బెటర్గా ఉంటుంది అన్నమాట ఎక్స్పీరియన్స్. చాలా బాగున్నాయి మనకి ఫీచర్స్ కూడా. అంటే వివో T4 కెమెరా వేసుకుంటే ఈ T4 అల్ట్రాలో ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి అనమాట. ఇంకా చూడాలి, ఇది మనకి లాంచ్ అయ్యడానికి చాలా రోజులు అవుతుందని చెప్పొచ్చు అనమాట. అంటే మనకి మేబీ నెక్స్ట్ మంత్ లాంచ్ చేస్తామని చెప్తున్నారు జూలైలో. ఇంకా మనం ఫైనల్గా ప్రైస్ విషయానికి వద్దాం. ఇది మనకి ఎంత ప్రైస్ రాబోతుంది? 30K బిలో చెప్తున్నారు అనమాట. వివో T4 సిరీస్ అనేవి మాక్సిమం 30K లోపల ఉంటాయని చెప్పొచ్చు. 30K అవతల పోతే చెప్పలేము, మాక్సిమం 30K లోపల ఉంటాయని చెప్పొచ్చు. ఇది కూడా మనకి 30K బిలో ఉంటుందని చెప్తున్నారు అనమాట. ఈ వీడియో నచ్చింది అనుకుంటే వీడియోకి లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసాను గైస్. మీ సపోర్ట్ నాకు చాలా వరకు అయితే కావాలి.